అందరికీ నమస్కారం. ముఖ్యంగా సూర్యాపేట 14వ వార్డు ఓటర్ మహాశయులకి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు 8/2/2026 ఆదివారము మీ లింగిడి వెంకటేశ్వర్లు 14వ వార్డు ప్రజావాణి పార్టీ అభ్యర్థి మూకుడు గుర్తు బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 6. మిత్రులారా, నా ఎన్నికల ప్రచారం కోసం నాకు ఎటువంటి బ్రోకర్లు లేరు, నేను పెట్టలేదు. అదేవిధంగా ప్యాకేజీ గాన్లు లేరు, నేను పెట్టలేదు. అదేవిధంగా నాకు ప్రచార నిమిత్తము కూలీ వాళ్ళు లేరు, నేను కూలీ వాళ్ళను నియమించుకోలేదు. అంటే ప్యాకేజీ గాన్లు లేరు, కాంట్రాక్టర్స్ లేరు, ప్రమోటర్స్ లేరు, అవినీతి పరులు లేరు, ప్యాకేజీ మాట్లాడుకొని బ్రోకరింగ్ చేసేటువంటి వ్యక్తులు కూడా నాకు లేరు. 14వ వార్డులో అంకిత భావముతోని సుమారు ఒక 15 నుంచి 20 మంది కార్యకర్తలు నా స్వచ్ఛందంగా నా పిలుపు విని సూర్యాపేట జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి వచ్చి వారే ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. పాంప్లెట్ మాత్రమే పంచిపెడుతున్నారు. ఇక వాహనం యొక్క అనుమతి తీసుకొని నా సొంత కారుకు 4 మైకులు కట్టుకొని నేనే డ్రైవర్గా వ్యవహరిస్తూ డబ్బును దుర్వినియోగపరచకూడదు, ప్రజల్ని మోసం చేయకూడదని ఒక లక్ష్యంతోనే నేనే ప్రతిరోజు డ్రైవింగ్ చేసుకుంటా నా 14వ వార్డు మొత్తము కూడా నా యొక్క వాయిస్ ద్వారా పాటను కూడా నేను రికార్డింగ్ చేయించకుండా నా వాయిస్ ద్వారానే ఒక ఫ్రెండ్ నాకు ఉచితంగా రికార్డింగ్ చేసి ఇస్తే ఆ యొక్క పెన్ డ్రైవ్ను వేసుకొని నా సొంత మైకుల ద్వారా నేను ప్రచారాన్ని కొనసాగిస్తున్నాను. ఈరోజు 8వ తారీఖు ఈ ప్రచారం కొనసాగుతుంది. రేపు 9వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు కూడా నా యొక్క స్వచ్ఛంద ప్రచార కార్యక్రమం కొనసాగుతుందని మీకు విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా, 14వ వార్డు సమగ్ర అభివృద్ధి జరగాలంటే మున్సిపాలిటీలో పేరుకపోయినటువంటి అవినీతి, లంచగొండితనము, సోమరితనము, మోసము, దగ పారద్రోలాలంటే, పరిగెత్తుకుంటా కొట్టాలంటే నేను స్వచ్ఛందంగా 14వ వార్డు ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా మూకుడు గుర్తు మీద గెలిపించవలసిన బాధ్యత మీకున్నది. దయచేసి లింగిడి వెంకటేశ్వర్లు గారు స్వయంగా వచ్చి ఇంటింటికి వచ్చి మాకు దండాలు పెట్టేసి ప్రచారం అడగడం లేదు, ఓటు అడగడం లేదు, గోడల మీద పెద్ద పెద్ద పాంప్లెట్ అందించట్లేదు, అనేక ఆటోలు పెట్టలేదు, అదేవిధంగా డ్రైవర్ని పెట్టలేదు అని కొంతమంది అవగాహన లేని వ్యక్తులు కొంత అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నట్లుగా మా దృష్టికి వచ్చింది. కానీ మా 14వ వార్డు ఓటర్లు అటువంటి వారు కాదు. లింగిడి వెంకటేశ్వర్లు గారి యొక్క జీవితము తెరిచిన పుస్తకం. అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు, ప్రజల్ని బాధ్యతాయుతంగా జీవించాలని కోరుకునేటువంటి వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి, పారదర్శకత ఉన్నటువంటి వ్యక్తి, ఉన్నత విద్యావంతుడు, 3 పీజీ డిగ్రీలు కలిగినటువంటి జీవితం మొత్తం కూడా అవగాహనతోని పెరిగినటువంటి వ్యక్తి. కాబట్టి అతన్ని గెలిపించుకోవాలనే లక్ష్యం మీకు ఉండాలి. దయచేసి అర్థం చేసుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నారా. మనం ఎన్నికల్లో ఎంత డబ్బు అయితే ఖర్చు పెడతామో గెలిచిన తర్వాత అంతకు రెట్టింపులు 4 రెట్లు 10 రెట్లు సంపాదించడానికి అవినీతి చేయవలసిన అవసరం వస్తుంది. అది నాకు ఇష్టం లేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు. ప్రచార వాహనాలు 10 గంటల లోపల రోడ్డు ఎక్కకూడదు, మైకు తిరగకూడదు అని ప్రభుత్వం యొక్క నిబంధనలు, ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉన్నాయి. కానీ నేను తప్ప మిగతా పార్టీలో అన్ని వాళ్ళు ప్రజల్ని దోసుకోవడానికి ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కి 7 గంటల నుంచే మైకులు హోరెత్తుకుంటూ రోడ్లెమ్మడి తిరుగుతూ ప్రజా జీవితాన్ని స్పందింపజేస్తున్నారు.
ఇటువంటి బాధ్యత లేని పార్టీలు వారి అభ్యర్థులు మున్సిపల్ కౌన్సిల్గా ఎన్నికైతే రేపు మన కొంప కొల్లేరైతుంది, మన కొంప ముంచుతారు, మనల్ని పీల్చి రక్తం పీల్చి మనల్ని ఇబ్బందులకు గురి చేస్తారు. అందుకనే నాకు ప్యాకేజీ గాన్లు లేరు, బ్రోకర్స్ లేరు, ఇంత డబ్బిస్తే మేము ఇంత ప్రచారం చేస్తాం, ప్రమోట్ చేస్తామని చెప్పేటువంటి లేరు. నేను ఎవరిని కూడా నియమించలేదు. అటువంటి పద్ధతులకు నేను వ్యతిరేకం. ఎన్నికల కమిషను భారత రాజ్యాంగం ఏ విధంగా రాజకీయాలు నడపాలో, రాజకీయ నాయకుడు ఏ విధంగా ప్రచారం నిర్వహించాలో అదే పద్ధతిలో అధికారులను ఇబ్బంది పెట్టకుండా, ప్రజలను ఇబ్బంది పెట్టకుండా, నా సొంత జ్ఞానంతోని, సొంత శ్రమతోని, నా మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా మాత్రమే నేను ప్రచారం నిర్వహిస్తున్నాను. నేను అప్డేట్ అయ్యాను రాజకీయాల్లో, మీరు కూడా అప్డేట్ కావాల్సిన అవసరం ఉన్నది. అప్డేట్ కావటం అంటే ఆధునికంగా ఇవాళ అమెరికాలో ప్రచారం ఎట్లా నడుస్తూ ఉంది, రష్యాలో ప్రచారం ఎట్లా నడుస్తూ ఉంది, డెవలప్డ్ కంట్రీలో రాజకీయ ప్రచారం ఎలా నడుస్తుంది, మన దేశంలో ఎలా నడుస్తుంది, మన తెలంగాణలో ఎలా నడుస్తుంది, మన సూర్యాపేటలో ఎలా నడుస్తుందో మీరు అర్థం చేసుకోవాలి. అవగాహన రాహిత్యంతో ఎవరు కూడా మాట్లాడొద్దని కోరుకుంటూ, నా తరపున రావట్లేదు అంటే నేను బ్రోకర్లను పెట్టలేదు కాబట్టి మీ ఇంటికి రావడం లేదు వాళ్ళు, నేను ప్యాకేజీ మాట్లాడుకోలేదు కాబట్టి రావడం లేదు, నేను డబ్బులు ఇస్తా, బిర్యానీ ఇస్తా, బీరు పోస్తా, థమ్సప్ పోస్తా అనే కూలి వాళ్ళని పెట్టుకోలేదు కాబట్టి గుంపులు మీ ఇంటికి రావడం లేదు. అలాగే గోడల మీద పాంప్లెట్లు పేస్ట్ చేయడానికి, మీ ఇంటి పాంప్లెట్ ఇవ్వడానికి కూడా నేను కూలి వాళ్ళని పెట్టుకోలేదు. కాబట్టి సాధ్యమైనంత వరకు మా శక్తి మేరకు మేము ప్రచారం నిర్వహిస్తున్నాము రాజ్యాంగబద్ధంగా. ఎన్నికల కమిషన్ నిబంధనలు తూచా తప్పకుండా మీరు అర్థం చేసుకొని మీ యొక్క పవిత్రమైన ఓటు మన 14వ వార్డు అభివృద్ధి చెందాలంటే మున్సిపాలిటీలో జరిగే అవినీతి, మున్సిపాలిటీలో జరిగే బాధ్యతారాహిత్యము, మున్సిపాలిటీలో జరిగే రౌడీజం అరికట్టబడాలంటే ఖచ్చితంగా నన్ను మీరు మున్సిపల్ కౌన్సిల్లోకి వెళ్ళాలని కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తూ, మీ యొక్క పవిత్రమైన ఓటు 14వ వార్డు ఓటర్లందరూ కూడా నాకు మాత్రమే వేయండి. నా యొక్క గుర్తు మూకుడు గుర్తు, బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 6. ఓటర్ల యొక్క బంధువులు ఎక్కడ ఉన్నట్లయితే, స్నేహితులు ఎక్కడైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా ప్రచారంలో సోషల్ మీడియా ద్వారా స్వయంగా ఫోన్ల ద్వారా ఫోన్ చేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా. మీ లింగిడి వెంకటేశ్వర్లు, రిటైర్డ్ ఏపీఆర్జేసీ ప్రిన్సిపల్, వినాయక నగర్ కాలనీ, సూర్యాపేట.